Good afternoon, children. Today we are discussing about knowing our numbers, chapter 1, exercise 1.1. 1 lakh is equal to 10,000. ఇప్పుడు ఇది ఇండియన్ సిస్టమా ఇంటర్నేషనల్ సిస్టమా అని ఎలా తెలుసుకోవచ్చు? ఇది ల్యాక్స్లో ఉంది. ల్యాక్స్లో ఉండేది వచ్చేసి ఏంటి? ఇండియన్ సిస్టమ్. ఇది 10,000 ఉంది. సో 10,000 వచ్చేసి ఇండియన్ సిస్టంలో ఉండొచ్చు, ఇంటర్నేషనల్ సిస్టంలో కూడా ఉండొచ్చు. సో ల్యాక్స్, వన్స్, టెన్స్, 100, 1000, 10,000, ల్యాక్. నెక్స్ట్ 10,000, వన్స్, టెన్స్, 100, 1000, 10,000. సో ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది, ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది, ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది, ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఎంత? 10. ఆన్సర్ ఈస్ 10. 1 million is equal to dash 100,000. మిలియన్ ఏ ప్లేస్ వాల్యూ? ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ. ఏ ప్లేస్ వాల్యూ? మిలియన్ వచ్చేసి ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ. ఇది చార్ట్ రఫ్గా వేసాను చూడండి. ఇండియన్ సిస్టంలో వచ్చేసి ఏమొస్తుంది? వన్స్, టెన్స్, 100, 1000, 10,000, ల్యాక్, 10 lakh, క్రో, 10 crore. ఇంటర్నేషనల్ సిస్టంలో వన్స్, టెన్స్, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 million, 100 million. సో ఇది వచ్చి ఇంటర్నేషనల్ సిస్టమ్. 100,000 ఇది కూడా ఇంటర్నేషనల్ సిస్టమ్. సో వన్స్, టెన్స్, 100, 1000, 10,000, 100,000, మిలియన్. నెక్స్ట్ 100,000. వన్స్, టెన్స్, 100, 1000, 10,000, 100,000. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది, ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది, ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది, ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది, ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఎంత ఉంది? 10. సో ఆన్సర్ వచ్చేసి ఎంత? 10. ఇప్పుడు నెక్స్ట్ 1 crore is equal to 10. 1 crore is equal to 10 lakhs. సో క్రో వచ్చేసి ఇండియన్ సిస్టమ్, 10 lakhs వచ్చేసి ఇండియన్ సిస్టమ్. సో ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది, 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 ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ ఆన్సర్ ఎంత? 10. నెక్స్ట్ 1 crore is equal to dash మిలియన్. అప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? వన్స్, టెన్స్, 100, 1000, 10,000, ల్యాక్, 10 lakh, క్రో. నెక్స్ట్ మిలియన్. వన్స్, టెన్స్, 100, 1000, 10,000, 100,000, మిలియన్. సో మిలియన్ వచ్చేసి ఇంటర్నేషనల్ సిస్టమ్, క్రో వచ్చేసి ఇండియన్ సిస్టమ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది, ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది, ఈ జీరో. రిమైనింగ్ ఎంత మిగిలింది? 10. సో ఆన్సర్ వచ్చేసి ఎంత? 10. ఫస్ట్ మనము ఈ చార్ట్ కానీ బాగా నేర్చుకుంటే మనకి అన్నీ ఈజీ అవుతుంది. ఇండియన్ సిస్టంలో వన్స్, టెన్స్, 100, 1000, 10,000, ల్యాక్, 10 lakh, క్రో, 10 crore. ఇంటర్నేషనల్ సిస్టంలో వన్స్, టెన్స్, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 million, 100 million. సెకండ్ క్వశ్చన్, ప్లేస్ కామాస్ కరెక్ట్లీ అండ్ రైట్ ద న్యూమరల్స్. ఇప్పుడు ఏమి ఇచ్చారు ఇక్కడ? 73 lakhs. ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్గా ఇలా వేసుకోవచ్చు. ఇదేంటిది? ఇండియన్ సిస్టమా ఇంటర్నేషనల్ సిస్టమా ఫస్ట్ చూడాలి. ల్యాక్స్లో ఉంటుంది ఏంటది? అది వచ్చేసి ఇండియన్ సిస్టమ్. 73,75,307. అప్పుడు మనం ఎలా రాయాలి? ఇక్కడ చూడండి, మనకి క్లియర్గా ఇలా రాసేసుకున్నాం అనుకో. 73 ఫస్ట్ వన్స్, టెన్స్, 100, 1000, 10,000, ల్యాక్, 10 lakh. 10 lakh వరకు ఎందుకు వేసుకున్నామంటే ల్యాక్స్ ప్లేస్లో 2 digits ఉన్నాయి, 73.
సో ల్యాక్స్ వచ్చేసి ఎంతవరకు ఉండాలి, 10 lakhs వరకు ఉండాలి. సో 73,75,307. జస్ట్ అక్కడ ఏమి ఇచ్చారు, 307 హండ్రెడ్స్ ప్లేస్లో ఇచ్చారు, లాస్ట్లో వన్స్ ప్లేస్లో ఇచ్చారు, కాబట్టి 7 అనేది వన్స్ ప్లేస్లో వస్తుంది. నెక్స్ట్ 9,05,41,000. సో ఇది కూడా ఇండియన్ సిస్టమ్. సో ఇది కూడా ఏంటది, ఇండియన్ సిస్టమ్. ఎక్కడ వస్తుంది 9 crore. 9 అనేది ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. 5 lakhs, జస్ట్ 5 lakhs. 5 అనేది ఎక్కడ వస్తుంది, ఇక్కడ 5 అనేది వస్తుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, 5,41,000. ఏంటి 41, జస్ట్ 41. అప్పుడు రిమైనింగ్ ప్లేసెస్లో ఏమొస్తుంది, ఇక్కడ 0 0 0 0. రిమైనింగ్ ప్లేసెస్లో 0 యాడ్ అవుతుంది. సో ఇండియన్ సిస్టమ్ అయినప్పుడు ఇండియన్ సిస్టమ్ ప్రకారమే మనము ఫస్ట్ 3 digits కామా వస్తుంది, మళ్ళీ తర్వాత కంటిన్యూషన్ 2 digits తర్వాత కామా, మళ్ళీ 2 digits తర్వాత కామా వస్తుంది. ఇప్పుడు ఇండియన్ సిస్టమ్ ప్రకారమే కదా ఇది కూడా, ఫస్ట్ 3 digits తర్వాత కామా వస్తుంది, తర్వాత 2 digits, మళ్ళీ దాని తర్వాత 2 digits తర్వాత కామా వస్తుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, 7 crore. 7 crore, జస్ట్ క్రోస్ దగ్గర ఏమి ఇచ్చారు, జస్ట్ 7 ఇచ్చారు. సో 7 ఇక్కడ రాయాలి. 52 lakhs. ఏమి ఇచ్చారు, 52 lakhs. 2 digits, ల్యాక్స్ ప్లేస్లో ఎన్ని ఉన్నాయి, 2 digits. సో 52 lakhs. 21,000. ఏమి ఇచ్చారు, 21,302. హండ్రెడ్స్ ప్లేస్లో ఏముంది, 302, జస్ట్ 302 ఇచ్చారు. 22, 32 అట్లా ఇవ్వాల, జస్ట్ 302 ఇచ్చారు. సో అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, 0. ఇది ఇండియన్ సిస్టమ్. ఇదేంటిది, ఇండియన్ సిస్టమ్. ఎందుకంటే ఇక్కడ క్రోస్లో అడిగారు కాబట్టి, ఇది ల్యాక్స్లో ఉంది కాబట్టి ఇది ఇండియన్ సిస్టమ్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీడ్ చేద్దాం. 7,52,21,302. ఇప్పుడు కామాస్ పెడదాం. ఇండియన్ సిస్టమ్ ప్రకారం ఎలా కామాస్ వస్తాయి, ఫస్ట్ 3 digits, తర్వాత 1 2 digits, తర్వాత మళ్ళీ 1 2 digits తర్వాత కామాస్ వస్తాయి. ఇండియన్ సిస్టమ్ ప్రకారము ఇలా కామాస్ యాడ్ అవుతాయి. D1. నెక్స్ట్ D1, 58,423,202. ఇక్కడ ఏమి ఇచ్చారు, మిలియన్. మిలియన్ అంటే ఆటోమేటిక్గా మనం ఏంటి, ఇందాక చార్ట్లో కూడా చూపించాను మీకు. మిలియన్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ చార్ట్. ఇంటర్నేషనల్ చార్ట్లో ఏమిచ్చారు, 58 అంటే 2 digits వస్తున్నాయి మిలియన్స్లో. మిలియన్స్లో ఎన్ని డిజిట్స్ వస్తున్నాయి, 2 digits వస్తున్నాయి. 58,400. హండ్రెడ్స్ ప్లేస్, ఇది 100 కదా, ఈ హండ్రెడ్స్ ప్లేస్లో ఏమొస్తుంది, 4. 423,000. 23,202. 202, జస్ట్ 2. సో ఇక్కడ ఏమొస్తుంది, 10s ప్లేస్లో ఏం లేనప్పుడు ఆటోమేటిక్గా 0 యాడ్ అవుతుంది. ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా రాయాలి ఒకసారి మళ్ళీ చూద్దాం. 1s, 10s, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 million. ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇంటర్నేషనల్ సిస్టంలో కామాస్ ఎలా వస్తాయి, కంటిన్యూయేషన్ 3 digits, 1 2 3, 3 digits, మళ్ళీ 3 digits కంటిన్యూషన్గా వస్తుంది. నెక్స్ట్ ఇది ఇండియన్ సిస్టమా ఇంటర్నేషనల్ సిస్టమా అని ఎలా కనుక్కోవచ్చు, ఇది ల్యాక్స్లో ఉంది. ల్యాక్స్లో ఉంటే ఆటోమేటిక్గా ఇది ఇండియన్ సిస్టమ్. 23 lakhs. ల్యాక్స్ ప్లేస్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 digits వచ్చేసి ల్యాక్స్ ప్లేస్లో ఉన్నాయి. 23 lakhs. 30,000. 3,000 అనల వాళ్ళు, 30,000. సో 30, 30,000. 10. 30,000 10. సో ఇక్కడ ఏమొచ్చింది 10.
ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు 0. ఇక్కడ ఏం యాడ్ అవుతుంది 0. నెక్స్ట్ ఇది ఇండియన్ సిస్టమ్ కదా, ఇండియన్ సిస్టమ్ ప్రకారమే కామాస్ వస్తాయి. ఫస్ట్ 3 డిజిట్స్, తర్వాత 1 2 2 డిజిట్స్, నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్ ఉంటే ఆటోమేటిక్గా మళ్ళీ 2 డిజిట్స్, అట్లా కంటిన్యూషన్ జరుగుతుంది. ఇంటర్నేషనల్ సిస్టమ్కి అయితే ఒకే ఫ్లోలో ఉంటుంది. 3 డిజిట్స్ 3 డిజిట్స్ 3 డిజిట్స్ అలా ఇంటర్నేషనల్ సిస్టమ్కి ఉంటుంది. ఇండియన్ సిస్టమ్కి మాత్రం ఇలా ఉంటుంది. ఫస్ట్ 3 డిజిట్స్, తర్వాత 2 డిజిట్స్, మళ్ళీ 2 డిజిట్స్ ఉంటుంది. థర్డ్ క్వశ్చన్, ఇండియన్ సిస్టమ్ ప్రకారమా రాయాలి. ఇప్పుడు ఎలా రాయాలి, అక్కడ నెంబర్స్ ఇస్తారు, మనం ఇలా అరేంజ్ చేసుకోవాలి. నెంబర్ ఇలా రాసుకున్న తర్వాత ఇండియన్ సిస్టమ్ ప్రకారం అయితే ఎలా రాయాలి, 1s 10s 100 1000 10,000 lakh 10 lakh crore. సో మనకు ఆటోమేటిక్గా 8 crores 75 lakhs 95,762. నెక్స్ట్ ఈ మాదిరి అరేంజ్ చేసుకున్న తర్వాత దానిపైన ఎలా రాయాలి, 1s 10s 100 1000 10,000 lakh 10 lakh. ఇదంతా ఏంటి, ఇండియన్ సిస్టమ్ ప్రకారం. సో 85,46,283. నెక్స్ట్ సేమ్ అలాగే 1s 10s 100 1000 10,000 lakh 10 lakh crore. 9 crore 99 lakhs 46 just 46. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాగే 1s 10s 100 1000 10,000 lakh 10 lakh crore. ఇప్పుడు ఏంది 9 crores 84 lakhs 32,700 just 1 701. ఇలా పైన ఫస్ట్ టైం మనం కానీ నెంబర్స్ పైన ఇలా 1s 10s 100s 1000 10,000 ఇలా lakh 10 lakh వరకు ఇలా నీట్గా రాసుకుంటే మనకు చాలా ఈజీగా అవుతుంది. ఎలా అంటే ఇలా 85,46,283 ఇలాగా చెప్పచ్చు. నెక్స్ట్ మనం వీటికి కామాస్ పెట్టుకుందాం. ఎలా, ఇండియన్ సిస్టమ్ ప్రకారం ఎలా కామాస్ పెట్టాలి, ఫస్ట్ 3 డిజిట్స్, తర్వాత 2 డిజిట్స్, తర్వాత 2 డిజిట్స్. నెక్స్ట్ వన్ ఫస్ట్ 3 డిజిట్స్, తర్వాత 2 డిజిట్స్, మళ్ళీ కంటిన్యూషన్ 2 డిజిట్స్. ఫస్ట్ 3 డిజిట్స్ 2 డిజిట్స్ 2 డిజిట్స్. ఫస్ట్ 3 డిజిట్స్ 2 డిజిట్స్ కంటిన్యూషన్ 2 డిజిట్స్. ఇలాగా మనం ఇండియన్ సిస్టమ్ ప్రకారం ఇలా కామాస్ పెట్టుకోవాలి. ఫస్ట్ 3 డిజిట్స్, తర్వాత 2, తర్వాత 2, తర్వాత 2, తర్వాత 2 కంటిన్యూషన్గా 2 డిజిట్స్కి వెళ్తుంది. ఫోర్త్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారము ఇప్పుడు మనం ఫస్ట్ నెంబర్ వేసుకొని సేమ్ అదే మాదిరి ఇందాక చేసినట్టు 1s 10s 100 1000 10,000 100,000 మిలియన్ 10 మిలియన్. ఇప్పుడు మనకు చాలా ఈజీ అయిపోతుంది. ఎట్లా, 78 మిలియన్స్ ప్లేస్లో ఎన్ని ఉన్నాయి, 2. 78,900,000 ఇది ఏ ప్లేస్లో ఉంది, 900 921,092 జస్ట్ 92. ఇప్పుడు మనం వీటికి కామాస్ పెట్టుకుందాం. ఫస్ట్ 3 డిజిట్స్, తర్వాత 1 2 3 డిజిట్స్, మళ్ళీ కంటిన్యూషన్ 3 డిజిట్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇలాగే 1s 10s 100 1000 10,000 100,000 మిలియన్. ఇప్పుడు ఏంటి, మిలియన్స్ ప్లేస్లో సింగిల్ డిజిట్ ఉంది. సో 7 మిలియన్. 4 ఎక్కడుంది, హండ్రెడ్స్ ప్లేస్లో 400. 5 ఎక్కడుంది, థౌజండ్స్ ప్లేస్లో. సో 52,400 52,283 283. సో కామాస్ కంటిన్యూషన్ 3 డిజిట్స్ 1 2 3 డిజిట్స్. నెక్స్ట్ సేమ్ ఇలాగే 1s 10s 100 1000 10,000 100,000 మిలియన్ 10 మిలియన్.
సో మిలియన్స్ ప్లేస్లో ఎన్ని ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. సో 99,900,900 బాగా గమనించండి. 985,102. ఇప్పుడు కామాస్ పెడదాం. 3 డిజిట్స్. 1 2 3 డిజిట్స్. నెక్స్ట్ కంటిన్యూషన్ 3 డిజిట్స్. ఓకే. నెక్స్ట్ సేమ్ ఇది కూడా ఇంతే. 1s 10s 100 1000 10,000 100,000 మిలియన్ 10 మిలియన్ 10 మిలియన్. సో 48 మిలియన్ 49,000 48 మిలియన్. ఇక్కడ 1000 హండ్రెడ్స్ ప్లేస్లో 0 ఉంది. సో ఇది కౌంట్లోకి రాదు. 48,49,831. సో కామాస్ అనేది కంటిన్యూషన్. 3 డిజిట్స్ 3 డిజిట్స్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి 1.2 మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.